లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. శ్రీ గురవే నమః. ఓం శ్రీమాత్రే నమః. శుక్రగ్రహము సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని కళత్రకారకుడు శుక్రగ్రహం. ఈ శుక్రగ్రహం వల్ల మనకి ధనం కలిసి వస్తుంది. సుఖము, సౌఖ్యము, కళత్రము, వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, ధనం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటం, అంటే ఇవన్నీ కూడా శుక్రగ్రహం వల్ల ఏర్పడుతుంటుంది. అంటే మనకి సప్తమ భావకారకుడు ఎవరు అంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా శుక్రగ్రహం అని అర్థం. ఈ సప్తమ భావకారకుడైన శుక్రుడు కళత్రకారకుడు అంటాడు. ఈ శుక్రగ్రహం అనేది ముఖ్యంగా మనకి వృషభ తులారాశ్యాలకు అధిపతి, అంటే రాస్యాధిపతి. అంటే వృషభ రాశి కానీ తులారాశి కానీ రాస్యాధిపతి ఎవరు అంటే శుక్రగ్రహం. ఈ శుక్రగ్రహం వల్ల మనకి గోచారరీత్యా ఏ విధంగా అన్ని రాశుల వాళ్ళకి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి, శుక్రుడు అనుగ్రహం అనేది ఏ విధంగా ఉండబోతుంది, వివాహ ప్రయత్నాలు కానీ ధనపరంగా కానీ అలానే ధనం సుఖపరంగా కానీ శాంతి కానీ ప్రశాంతం కానీ ఉండబోతున్నారా, ఉండలేకపోతున్నారా, మరి శుక్రగ్రహం అనేది ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుందో మనం ఇవన్నీ కూడా గోచారరీత్యా మనం చూడాలి. అంటే జన్మ జాతకం వేరు, ఎప్పుడు కూడా గోచారం వేరు. జన్మ జాతకాన్ని బట్టి అనుసరించే విధానాలు వేరు. అలానే మనకి దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. ఎప్పుడు కూడా రాశిఫలం అనేది ట్రాన్సిట్ సిస్టమ్ ప్రకారంగానే ఉంటుంది. గోచారం ప్రకారంగా శుక్రగ్రహం వల్ల ఏ విధమైన ఫలితాలు ఉంటాయి. శుక్రగ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి మారడానికి 30 రోజుల కాలం పడుతుంది. ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, శుక్రగ్రహము ఎవరైనా సరే వాళ్ళ రాశి నుంచి 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడని శాస్త్రం గోచారం చెప్పబడుతుంది. అయితే మనకి గోచార రత్నాకరంలో కానీ గోచార ఫల ప్రదర్శనలో కానీ ఈ గోచార రత్నాకరంలో కానీ ఇవి గ్రంథాలన్నింటిలో కూడా మనకి గోచారం గురించి చెప్పబడింది. మరి ఈ శుక్రగ్రహం వల్ల మరి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయా, జరగట్లేదా, మిగతా యొక్క కాంబినేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూస్తే ఈ నెల జూలై 31వ తారీఖు నుంచి ఆగస్టు 22 వరకు కూడా శుక్రగ్రహము సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. సింహరాశి ఏమిటి? రవి అధిపతి అయిన సింహరాశిలో శుక్రగ్రహం అనేది శత్రుక్షేత్రం అయినప్పటికీ అంటే ఎనిమి ఒక పొజిషన్ అనేది ఒకటి ఉంటుంది. అంటే శత్రుక్షేత్రం అయినప్పటికీ కొన్ని రాశులకి శుభయోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది, కొన్ని రాశులకి మిశ్రమైన ఫలితాలు, మరికొన్ని రాశులకి చెడ్డ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా కొన్ని రాశులకి ఏ విధంగా ఉండబోతుంది అంటే జీవితంలో కొన్ని మార్పులు, సాధారణ జీవితం అనేది కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి శుక్రుడు సింహరాశిలో ఉండటం వల్ల ఏ విధమైన ఫలితాలు అనేవి వస్తాయని మనం ఒకసారి చూద్దాం. ముఖ్యంగా 31వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు అంటే ఆగస్టు 22 వరకు అంటే మనకి 23 రోజుల కాలం పాటు శుక్ర సంచారం అనేది సింహరాశిలో ఉండటం వల్ల ఏ విధంగా ఉండబోతుందో ప్రతి రాశిని కూడా మనం గమనిద్దాం. ఆ రాశిని బట్టి మనం విషయాలు తెలుసుకుందాం. ఇంట్రో ఇది, ఎండింగ్ చెప్తాం. ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా శుక్రుడు యొక్క ఆరాధన చేయటం చాలా ముఖ్యం. శుక్రుడు యొక్క ఆరాధన చేయటంలో శుక్రగ్రహం అనుకూలత మనకు ఉండాలన్నా, ధన ప్రయత్నాలు సఫలీకృతం కావాలన్నా, వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావాలన్నా, ప్రశాంతంగా ఉండాలన్నా, సుఖం కలగాలన్నా, భార్యాభర్తల మధ్యలో విభేదాలు తగ్గాలన్నా, అనవసరమైన మధ్యవర్తిత్వం కానీ అలానే వివాహం సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్ళాలన్నా, అలానే ఎవరైతే ప్రేమించుకుంటున్నారో అలాంటి వాళ్ళు పెద్దల ద్వారా ఒప్పించి వివాహానికి ప్రయత్నం చేసే వ్యక్తులు కానీ, అలానే కాస్మెటిక్ సంబంధించిన బిజినెస్ చేస్తున్న వ్యక్తులు కానీ, సినిమా రంగం వాళ్ళు కానీ, సినిమా రంగంతో పాటు ప్రతి పనిలో కూడా కొంత ముందుండాలి,
ఒక ఆకర్షణ బాగా పెరగాలి అని అంటే, అలానే ఏదైతే సంతానపరంగా ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులు, అంటే మనకు సెమిన్ అనాలిసిస్ అంటారు, టెస్టోస్టెరాన్ అంటారు. అంటే ఇవన్నీ కూడా శుక్రగ్రహం వల్లనే ఆరోగ్యపరంగా బాగుంటేనే మనకు శీఘ్రమైన సంతానం కలుగుతుందని అర్థం. అంటే గురువు కూడా అవసరమే, శుక్రుడు కూడా అవసరం. కాబట్టి శుక్రగ్రహం వల్ల ఏదైతే మేలు కలుగుతుందో ఆ మేలు కలగటానికి తప్పకుండా దోషం అనేది, ఏదైతే కొన్ని రాసుల వాళ్ళకి దోషం అనేది ఉంటుందని మనం చెప్పుకున్నామో, వాళ్ళందరికీ కూడా మంచి జరగాలంటే శుక్రుడు యొక్క అనుగ్రహం అనేది ఒకటి ఉండాలి. ఆ శుక్రుడు యొక్క అనుగ్రహం ఉండాలంటే ఏమి చేయాలి అనేది మనం ముందు ఆలోచన చేయాలి. దీనికి పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇది ఇంట్రోకి యాడ్ చేయగలుగుతారా ఇది? ఎన్ని నిమిషాలు వచ్చింది ఇది మొత్తం కలిపే? ఇది ఉంచుతారు 5 మినిట్స్ లేదా శుద్ధి అవుతుంది ఎక్కువ? ఇది ఇంట్రోని చెప్పడం బెస్టా, అదే లాస్ట్ చెప్పడం బెస్ట్ లేదా తగ్గించమంటారా? పరిహారం చెప్తా. ఇది ఇంట్రో కాదు, లాస్ట్ ఎండింగ్లో ఇంకొక లైన్ చెప్తా, యాడ్ చేయండి దీనికి. శుక్రగ్రహం యొక్క పరిహారం చేసుకోవాలంటే ఖచ్చితంగా లక్ష్మీ గణపతి, అంటే పాదరసపు లక్ష్మీ గణపతిని ఆరాధన చేయటం ఒకటి చేయాలి. అలానే శుక్రగ్రహం యొక్క అనుకూలతను మనం ఉండటానికి, వీనస్ ప్లానెట్ మనకి ఏదైతే పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి ముఖ్యంగా శుక్ర హోమం చేయటం చాలా మంచిది, శుక్ర జపం కూడా చేయటం చాలా మంచిది. అలానే శుక్రుడి యొక్క అనుకూలతను మనం బాగా ఎక్కువగా రావటానికి అమ్మవారి యొక్క ఆరాధన, రాజరాజేశ్వరి యొక్క అమ్మవారి యొక్క ఆరాధన, శుక్ర జపం చేయటం చాలా మంచిది. ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు. లేకపోతే శుక్రుడికి సంబంధించిన శ్లోకాలు ఉంటాయి, ఆ శ్లోకాలు కూడా చదువుకోవచ్చు. చదువుకోవటం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది. ఈ శ్లోకాలు కూడా శుక్ర హోరలో కానీ, శుక్రవారం రోజున లేదా ప్రదోషకాల సమయంలో సాయంకాలం వేళ శుక్రుని ఆరాధన చేయాలి. కానీ పాదరసపు లక్ష్మీ గణపతిని ఆరాధన చేస్తే చాలా శ్రేష్టమని శాస్త్రంలో చెప్పబడింది. శుక్ర హోమం చేసుకోండి. అలానే బొబ్బర్లు అంటే అలచందలు అంటారు, శుక్రవారం రోజున దానం చేయండి. శుక్రగ్రహ దోషం పోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు నేను చెప్పిన పరిహారాలను కూడా పాటించి ముందుకు వెళ్ళండి. మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీకు మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. సింహరాశి వాళ్ళకి జన్మరాశిలో శుక్రగ్రహ సంచారం వల్ల చాలా మేలు జరుగుతుంది. ఈ 23 రోజుల పాటు ఏదైతే శుక్రుడు ఉంటాడో ఆ రాశి వల్ల మాట యొక్క విలువ పెరగటం, వాళ్ళు ఏదైతే ప్రయత్నాలు చేస్తారో అవన్నీ కూడా అనుకూలంగా ఉండటం, కొన్ని పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా ఫినిష్ చేసుకునే అవకాశాలు, మ్యారేజ్ లైఫ్ సంబంధించింది ఏదైతే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్న వ్యక్తులందరూ కూడా, ఏదైతే వైఫ్ అండ్ హస్బెండ్లో డిస్ప్యూట్స్ ఉందో, కరెక్ట్గా బాండింగ్ లేని పర్సన్స్ అందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళ యొక్క కలిసిపోయే తత్వం అనేది పెరుగుతుంది అని అర్థం. చికాకులు తగ్గుతాయి వాళ్ళ మధ్యలో, గొడవలు తగాదలు తగ్గే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే బట్ వాళ్ళిద్దరు బాగుంటే అందరూ బాగున్నట్టే కదా. వివాహానికి సంబంధించిన ఏదైతే మనం చేసుకోవాలని, ఈ సంవత్సరం ఖచ్చితంగా నేను వివాహం చేసుకోవాలని ఆలోచన చేస్తున్న వ్యక్తులందరూ కూడా, గతంలో పెండింగ్గా వివాహాలు జరగట్లేదు అలాంటి వ్యక్తులందరికీ కూడా ప్రయత్నాలు ఈ 23 రోజుల్లో మనం ప్రయత్నం చేస్తే అనుకూలంగా జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఏదో రకంగా మనం ప్రయత్నం అనేది చేయాలిగా, ప్రయత్నం చేస్తేనే మనకి మంచి జరుగుతుందిగా. అలానే గతాన్ని గురించి మనం ఆలోచన చేస్తే వర్తమానం అనేది ఉండదు. మీరు ప్రయత్నం చేయండి, ఒక మంచి సంబంధం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సంతానపరంగా ఉన్న దోషాలున్న వ్యక్తులకి శీఘ్రమైన సంతానం కలగటం, సంతానం ద్వారా శుభవార్తలు, విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావటానికి చదువుకునే విద్యార్థులందరూ కూడా తప్పకుండా వ్యాపకం అనేది మిగతా వ్యాపకాలన్నీ కూడా తగ్గించి చదువు పట్ల ఆసక్తి చూపించుకొని ముందుకు వెళ్ళండి. నిరుద్యోగులకి అనవసరంగా ఆశించినంత ఉద్యోగం రాదు, కానీ కొద్ది వరకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, స్థానచలనం జరగటం, సినీ కళాకార రంగంలో వాళ్ళందరికీ కూడా కొంత మానసికంగా ప్రశాంతత కలిగే అవకాశం, విలాసవంతమైన జీవితం, అలానే జీతభత్యాలు బాగా పెరగటం,
భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి రావటం, ఉన్న వ్యాపారాన్ని కూడా ఫ్రాంచైజ్ పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఏదో రకంగా మనం ప్రయత్నం చేయాలి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చిరు వ్యాపారులకు కూడా వాళ్ళకి ఆదాయం బాగా ఇంక్రీజ్ కావటం, దానితో పాటు పై అధికారుల యొక్క మన్ననలు కూడా పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పని భారం బాగా పెరుగుతుంది, శ్రమ ఒత్తిడి వాళ్ళకి బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు విలువైన సమయాన్ని కాపాడుకోండి. విద్యార్థులు కొంత శ్రద్ధ పెట్టండి. స్త్రీలకి గతంలో ఏదైతే ఉంటుందో ఆ వివాహానికి సంబంధించిన ఏదైతే వాళ్ళు కొంత ప్రయత్నాలు అనేవి ఉంటాయి, అవన్నీ కూడా వాళ్ళకి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేయండి. కొత్త పుంతలు తొక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మంచి అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి అవకాశాలు వచ్చినప్పుడు మీరు అందిపుచ్చుకోండి. అందిపుచ్చుకుంటేనే మనకి కొన్ని గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలానే ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండవు. అలానే విదేశాలకు వెళ్ళే మార్గం, ఒక ప్రణాళికా మార్గాన్ని ఒక ఎస్టిమేషన్ వేస్తారు. అనేక మార్గాల్లో కూడా ఆదాయం పెరిగే అవకాశాలు కూడా వీళ్ళకుంటాయి. అంటే ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రయత్నం చేయటంలో ఎప్పుడు కూడా జీవితంలో తప్పు లేదు. కాబట్టి నేను చెప్పిన రెమెడీస్ చేయండి. కర్కాటకం సింహరాశి వాళ్ళకి ఏదైతే శుక్రగ్రహ ప్రభావం వల్ల సుఖము, సౌఖ్యము, ఉద్యోగము, వివాహము, అన్ని ప్రయత్నాలన్నీ కూడా సర్వత్రా విజయము, అంటే ఇష్టకామ్య సిద్ధి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నేను చెప్పిన రెమెడీస్ ఫాలో కావండి. అన్నీ కూడా మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.